వెల్కమ్ టు అనదర్ గోవా సిరీస్. 16 సెకండ్స్ లో మొత్తం చెప్పలేం కానీ ఎలా వెళ్ళా, ఏం చేసా, ఎంత ఖర్చు అయింది అన్ని డీటెయిల్ గా చూద్దాం పదండి. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే నాకు మన నలుగురం గోవాకి వెళ్ళాను వివేక్. మనం గోవా వెళ్తున్నాం. అదే రోజు తెలిసిన నుంచి కాల్ వచ్చింది. మేము గోవాకి వెళ్ళడానికి స్లీపర్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. బట్ వేరే పని ఉండి వెళ్ళట్లేదు, మీరు వెళ్తారా అని అడిగారు. వెంటనే మా అమ్మకి కాల్ చేసి మామ గోవాకి వెళ్దామని అడిగా. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. గోవా పోమా మామ్ లేదు మామ్, నాకు ఇంట్లో కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది మామ్. మమ్మల్ని ట్రై చేయి మమ్, ప్లీజ్ మమ్ ట్రై చేయి మమ్. మామ్ ఈసారి నీకు ఒక్కనే పోవాలని రాసి పెట్టింది, ఒక్కనే పో మామ్. ఒంటరిగా పుట్టావు, ఒంటరిగా పోతావు. ఏమి ఒంటరిగా పోలేవా మామ్? సో బ్యాక్ ప్యాక్ సర్దేసి మన డైట్, ఎక్సర్సైజ్, 100 డేస్ ఛాలెంజ్ మిస్ కాకుండా ప్రోటీన్ కూడా ప్యాక్ చేసి స్టార్ట్ అయ్యా. ఫస్ట్ టైం 20 మినిట్స్ ముందే బయలుదేరా. ట్రాఫిక్ జామ్ వల్ల స్టేషన్ కి హడావిడిగా వచ్చేసా. అప్పుడే మన ఫాలోవర్ ఒకరు కలిసారు, ఇంకొకరు ట్రైన్ లో నుంచి వీడియో క్లిప్ తీసి పంపారు. ఈసారి ఆన్ టైం ట్రైన్ అయితే వచ్చింది. ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది. మనం ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కూల్. ఇంతలో టీసీ వచ్చారు. టికెట్ అన్న పేరు మీద ఉంది. పేరు అడిగారు, సచిన్ అనబోయా. లాస్ట్ టైం ఫైన్ గుర్తుకొచ్చి అనేసా. చికిరి సాంగ్ లూప్ లో వింటుండగా ఈవినింగ్ స్నాక్ టైం కూడా అయింది. అండ్ ఈసారి ఏం ప్లాన్ లేదు, జస్ట్ బ్యాక్ ప్యాక్ తీసుకుని వెళ్తున్నా. ఇంతలో అందరూ డిన్నర్ బాక్స్ ఓపెన్ చేశారు. మన పక్కన వాళ్ళు ఎగ్ బిర్యానీ తీసుకున్నారు. 80 రూపీస్ పడ్డది. మనము తందూరి చికెన్ ఆర్డర్ పెట్టుకొని తిన్నాం. ఎలా అనేది సీట్ నెక్స్ట్ వీడియో మామా.